హాయ్ అండి. క్యారెట్ పాయసాన్ని హెల్తీగా ఇలా తయారు చేసుకోండి. ఎప్పుడు క్యారెట్‌తో కర్రీ, రసం ఇలాగే కాకుండా ఒకసారి ఇలా తయారు చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఫస్ట్ క్యారెట్ పాయసాన్ని తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఈ నెయ్యిలో వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కొంచెం డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకోండి. ఈ పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ గ్యాప్లో మీరు ఏం చేస్తారంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యేలోపు 3 క్యారెట్లను అయితే నేను పైన పీల్ చేసేసి గ్రేట్ చేశానండి. క్యారెట్ని సన్నగా తురుముకోవాలి. ఈ క్యారెట్ పాయసాన్ని తయారు చేయడానికి క్యారెట్ సన్నగా తురిమి పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆ క్లిప్ మిస్ అయిందండి ఇక్కడ. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాయి కదా, ఈ క్యారెట్ తురిమి పక్కన పెట్టుకున్నది ఈ బౌల్లో ఆల్రెడీ కొంచెం నెయ్యి ఉంది కాబట్టి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఈ తురిమి పక్కన పెట్టుకున్న క్యారెట్ని అయితే వేసేయండి. వేసేసి జస్ట్ క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు సిమ్లోనే ఉంచి మంటని కొంచెం వేయించండి. తర్వాత ఈ సాబుదానాన్ని అయితే నేను 1 అవర్ ముందు నానపెట్టానండి. 1 అవర్ ముందు నానపెట్టడం వల్ల మంచిగా నానిపోతాయి, పట్టుకుంటే మెత్తగా ఉంటాయి, ఉడకడానికి కూడా తక్కువ టైం పడుతుంది. ఈ సాబుదానాన్ని కూడా వేసేసి సగ్గుబియ్యాన్ని ఒక్కసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మంటని సిమ్లోనే ఉంచుకోండి, ఎందుకంటే వాటర్ వేయలేదు కదా, కింద మాడిపోతుంది. మంటని సిమ్లోనే ఉంచుకున్న తర్వాత మీరైతే ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో దానికి తగ్గట్టుగా మిల్క్ యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకున్నానండి. ఇలా మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత పొంగుతుంది కదా, ఈ విధంగా పొంగుతూ థిక్గా కొంచెం చిక్కబడుతుంది పాయసం. ఆ టైంలో నేనైతే కండెన్స్డ్ మిల్క్, హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ని వేసేసానండి. ఇంట్లోనే తయారు చేశాను. నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి దానిలో కొన్ని మిల్క్ యాడ్ చేసేసుకొని వేసేసానండి. ఈ స్వీట్నెస్ సరిపోతే ఓకే, లేదు అనుకుంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం స్వీట్నెస్ తక్కువ అనిపించి నేను 2-3 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేశానండి. మీరు కావాలనుకుంటే కండెన్స్డ్ మిల్కే ఎక్కువగా వేసుకోవచ్చు. మీ ఇంట్లో తినాలి అనిపించినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్లో యాలకుల పౌడర్ వేసేసి డ్రై ఫ్రూట్స్ వేసుకొని చల్లారిన తర్వాత తింటే ఉంటుందండి, టేస్ట్ సూపర్ ఉంటుందండి క్యారెట్ పాయసం. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఏ డిషెస్ అండ్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్